నమస్కారం. నేను మీ గంగా నరసయ్యకు స్వాగతం. ఈరోజు మనం శ్రీ మహావిష్ణువు ఎక్కడా లేని ఉగ్ర రూపంలో ఆవిర్భవించి తన పరమ భక్తుడైన ప్రహ్లాదుని కాపాడిన నరసింహ అవతారం గురించి తెలుసుకుందాం. ఈ కథ కేవలం ఒక రాక్షసుడి సంహారం గురించి మాత్రమే కాదు, భగవంతుడి మీద ఉండే అచంచలమైన నమ్మకం గురించి కూడా తెలియజేస్తుంది. ఈ కథ వైకుంఠంలో మొదలవుతుంది. విష్ణుమూర్తి ద్వారపాలకులు అయిన జయ విజయులు సనక సనందనాది మునుల శాపం వల్ల భూమిపై రాక్షసులుగా జన్మించాల్సి వస్తుంది. వారి మొదటి జన్మే హిరణ్యాక్ష మరియు హిరణ్యకశిపులు. హిరణ్యాక్షుడు భూమిని అగాధ సముద్రంలో దాచినప్పుడు విష్ణుమూర్తి వరాహ రూపంలో వచ్చి అతడిని సంహరించి భూమిని కాపాడతాడు. తన తమ్ముడి మరణాన్ని చూసిన హిరణ్యకశిపుడు విష్ణువుపై తీరని ద్వేషాన్ని పెంచుకుంటాడు. విష్ణువును ఓడించాలంటే అపారమైన శక్తి కావాలని హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అని అడగగా హిరణ్యకశిపుడు చాలా తెలివిగా ఇలా కోరుకుంటాడు: నాకు పగలు కానీ రాత్రి కానీ మరణం ఉండకూడదు, ఇంట్లో కానీ బయట కానీ చావు రాకూడదు, భూమిపై కానీ ఆకాశంలో కానీ ప్రాణం పోకూడదు, మనిషి వల్ల కానీ జంతువు వల్ల కానీ ఏ ఆయుధంతోనూ నాకు మరణం రాకూడదు. బ్రహ్మ తదాస్తు అని వరమిస్తాడు. దాంతో తాను అమరుణ్ణి అయిపోయానన్న గర్వంతో హిరణ్యకశిపుడు లోకాలను పీడించడం మొదలు పెడతాడు. హిరణ్యకశిపుడు తపస్సులో ఉన్నప్పుడు అతని భార్య కాయాదు నారద మహర్షి ఆశ్రమంలో ఉంటుంది. నారదుడు చెప్పే విష్ణు గాథలను వినడం వల్ల ఆమె గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు పుట్టకముందే విష్ణు భక్తుడిగా మారతాడు. రాక్షసరాజు కొడుకై ఉండి కూడా ప్రహ్లాదుడు నిరంతరం ఓం నమో నారాయణాయ అని స్మరిస్తూ తన తండ్రికి ఆగ్రహం కలిగిస్తాడు. విష్ణు భక్తిని మాన్పించడానికి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఎన్నో రకాలుగా హింసిస్తాడు. కొండపై నుండి తోయించాడు, మదపుటేనుగులతో తొక్కించాడు, విషమిప్పించాడు, అగ్నిలో వేయించాడు. కానీ నారాయణ నామ స్మరణ చేస్తున్న ప్రహ్లాదుని ఏ శక్తి ఏమీ చేయలేకపోతుంది. చివరికి కోపంతో ఊగిపోయిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడుగుతాడు: ఎక్కడున్నాడు నీ విష్ణువు? ఈ స్తంభంలో ఉన్నాడా? అందుగలడు, ఇందు లేడని సందేహము వలదు, ఎందు వెతికి చూసినా అందే కలడు అని ప్రహ్లాదుడు బదులిస్తాడు. ఆగ్రహంతో హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని తన్నగానే భయంకరమైన శబ్దంతో స్తంభం చీలిపోయి శ్రీ నరసింహస్వామి ఆవిర్భవిస్తారు. ఆ రూపం మనిషిది కాదు, జంతువుది కాదు, అది ఉగ్ర నరసింహ రూపం. బ్రహ్మ ఇచ్చిన వరాలకు భంగం కలగకుండా నరసింహస్వామి సంధ్యా సమయంలో పగలు కాదు రాత్రి కాదు, ఇంటి గడప పైన లోపల కాదు బయట కాదు తన తొడపైన కూర్చోబెట్టుకుని, భూమి కాదు ఆకాశం కాదు తన వాడి అయిన గోళ్లతో, ఆయుధం కాదు హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షిస్తారు. చూశారు కదా, భగవంతుడు తన భక్తుని కోసం స్తంభాన్ని చీల్చుకుని అయినా వస్తారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం నేను మీ గంగా నరసయ్యని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ, జై నరసింహ.